చింతించడానికి వీల్లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. చింతించడానికి ఇది సమయం కాదు. ఇది చింతించడానికి సమయం కాదు. దేని సమయము? దేవుని స్తుతించడానికి ఇది సమయం. నీ చింత యావత్తు కూడా ఆయన మీద ఏమన్నాడు? నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. ఈ రోజున మనము మరి ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో డెఫినెట్ గా మరి కార్యములు జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను మీతో ఏమి చెప్తున్నానో ఒకసారి జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గుర్చియేనను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గుర్చియేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? వాటన్నిటికంటే మనము శ్రేష్ఠులు కాదా అని వాక్యం చెప్తున్నాడు. 20వ వచనం చూసిన ఇది ఎంత గొప్ప వాక్యం చూడండి. మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రమును గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో అలా ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, ఆయనను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీళ్ళు నొకదాని వలెను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిన వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించినలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింప చేయండి కదా. కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ఏమంటాడు ఆయన? ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకొని చింతించకూడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తున్నారు. ఎవరు విచారిస్తారు రెండింటి గురించి? అన్యజనులు. మరి దేవుడు ఎరుగున్నావు కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వాలని దేవుడు తెలుసంట. మనం అడగక మునిపి ఆయనకు తెలుసు కాబట్టి మనం ఏదో చింతిస్తూ ఉన్నాం. ఈ రోజులో 365 రోజులు ఈ యొక్క కాలం గడిచిపోతూ ఉన్నది. మరి ఈ రోజు ఇంకా చింతిస్తూనే ఉన్నాం, ఇంకా బాధపడుతూనే ఉన్నాం, ఇంకా ఏదో కోల్పోయిన వాడిలాగా బ్రతుకుతూ ఉన్నాం. ఇంకా ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకు? దేవుడు మరి ప్రార్థన చేస్తే అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం నీ జీవితంలో జరిగిస్తూ ఉంటే, నీ ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, తినడానికి ఆహారం, ఇంకేం కావాలండి? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ రోజున కోట్లు ఉన్న వాడికి ఆరోగ్యం లేదు, కోట్ల ఆస్తులు ఉన్నవాడికి ఆరోగ్యం లేదు. ఆరోగ్యం లేని వాడు ఏం తినగలడు, ఏం చేయగలడు? సంపాదిస్తాడంతే. తను సంపాదించినంతా కూడా పనులు పాలైపోతూ ఉన్నది. ఈ రోజున దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మనం అంటి పెట్టుకుని ఉండాలి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. రేపటి గురించి చింతింపబడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికి ఆ నాటికి చాలును. ఈ రోజున మరి నీ స్థితి ఏంటంటే ప్రెసెంట్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించొద్దు, జరగబోతున్న కాలం గురించి ఆలోచించొద్దు. ఈ స్థితిలో దేవుని ఏ విధంగా మహిమపరచాలో, ఈ స్థితిలో దేవుని ఏ విధంగా ఆరాధించాలో, ఈ స్థితిలో దేవుని నామాన్ని ఏ విధంగా హెచ్చించాలో మనం నేర్చుకోవాలి. దీన్ని పెట్టాలి. ఈ స్థితి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ స్థితి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ స్థితి దేవుని సన్నిధిలో, ఈ స్థితి నీ పరిస్థితిని మారుస్తూ ఉన్నది, నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక వరి అవడం అనేది ఉండకూడదు మన యొక్క జీవితంలో. వి షుడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. జీవితంలో మరి అనేక సమస్యల గురించి మనం బాధపడుతూ, చింతిస్తూ, వేదన పడుతూ, మొహమంతా కూడా కదిలిపోతూ ఉన్నది. మొహమంతా కూడా కొన్నిసార్లు విచారంగా ఉంటది. ఈ విచారమైన మనసుతో మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఎలా వెళ్ళాలంటే చప్పట్లు కొడుతూ ఆనందంగా దేవుని మందిరానికి ఆసక్తితో వెళ్ళాలి. అప్పుడు కార్యాలు చూడడానికి అవకాశం ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు అన్ని అవసరమే. అన్ని జనులు అయితే వీటన్నిటి గురించి ఆలోచిస్తారు. బిల్డింగ్ కట్టాలని, బిజినెస్ చేయాలని, పిల్లోడు పెళ్లి చేయాలని, ఏది చదివించాలని ఆలోచిస్తారు. సో మనం ఇక్కడ ఆలోచించడం వల్ల ఎవరికేది ఏమీ లేదు. సో వి హావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. మన యొక్క విశ్వాసానికి కర్త మూల పురుషుడు ఆయన మీద, దాన్ని కొనసాగించువాడే ఆయన వైపు చూచు మన ముందుంచిన పరిపందిలో ఓపికతో జరిగేస్తాయి. ఓపిక అనేది కూడా కావాలి. సంవత్సరం అయిపోతుంది, సంవత్సరం వెంబడి సంవత్సరం జరిగిపోతున్నది, కానీ నీ భక్తిలో మార్పు రావడం లేదు. నీ భక్తిలో మార్పు రావడం లేదు. భక్తిలో యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యుడు అన్నాడు. ధన్యుడు ఎవరు? భయము భక్తి కలిగిన వాడు ధన్యుడు. ఈ రోజున మరి దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆ అవకాశం ఏమిటంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యాన్ని,
ఆయన నీతిని వెతకండి. సో మరి మన యొక్క జీవితాల్లో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి గురించి చింతింపకుడి, రేపటి గురించి చింతింపకుడి. రేపటి దాని కష్టాలు, దాని సంగతులు దానికి ఉన్నాయి. రేపటి సంవత్సరాలు కూడా రేపటికి ఉన్నాయి. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. కీడు అంటే దుఃఖము, బాధ, శోధన, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏ నాటివి ఆ నాటికి చాలు. కాబట్టి ఆయన ఏమన్నాడు, నేను మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి చెందించుదును అన్నాడు. సో మనం వరి అవడం వల్ల ఒరిగేది ఏమి లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనందరికి కూడా తెలుసు, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా ఆహారంతో ఉండి దేవుడు ఎలా పోషించాడు? ఏ ఆహారం ఇచ్చాడు? కాకోలములకు ఆయన ఆజ్ఞాపించాడు. ఏలియా ఎందుకంటే ఆహాబుకు భయపడి దాక్కున్నాడు. దాక్కుంటే నువ్వు ఎలా దాక్కుంటావు, నేను పిలుస్తున్నా, నువ్వు వెళ్ళి కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. దేవుడు నువ్వు కేరేతు వాగు దగ్గర దాగి ఉండమంటే నువ్వు ఆ వాగు నీరు తాగుదువు, అతడికి నీకు ఆహారం నేను కాకులుగా ఆజ్ఞాపించి తెలియజేశాడు. అతడు వెళ్ళి యెహోవా చెప్పినట్టు కేరేతు వాగు దగ్గర నివాసం చేశాడు. నేను నీ కొరకు అక్కడ ఆహారాన్ని నీళ్లు కూడా సిద్ధం చేసి నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. ఇక్కడ ఏలియా దేవుని మాట విన్నాడు కాబట్టి కాకుల చేత ఆహారం పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆహారం పంపించాడు. ఎవరు పంపించాడు? ఏలియా పంపించాడు. ఏలియా దేవుని కొరకు ఒక రోషము కలిగినటువంటి ప్రవక్త. అంటే రోషం కలిగిన వాడు నిశ్చల స్థితిలో ఉండటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు చూస్తావు, నేను హెచ్చిస్తా, నేను ఏ విధంగా పోషిస్తాను, నువ్వు చూసి నా పక్షాన్ని నిలబడన్నాడు. అంటే దేవుడు తన మహిమను కనపరిచాడు ఒక ప్రవక్తకి. అంటే ఒక అరణ్యములో, ఒక ఎడారిలో ఎవరు లేనటువంటి ఏకాంత ప్రాంతములో ఏలియాను ఉండమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మరి ఈ రోజున మరి మరి నువ్వు నేను కూడా ఆ స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఒంటరి పోరాటం, ఒంటరిగా ఉన్న నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే చాలా మంది ఉన్నారనుకుంటావు, చాలా మంది నాతో ఉన్నారనుకుంటావు, కానీ నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఐసీ రూమ్ లో ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవే బెడ్ మీద ఉండాలి. చాలా మంది ఉన్నారు నాతో అనుకుంటాం. నువ్వు చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంత రిచెస్ట్ పర్సన్ అయినా కానీ హాస్పిటల్లో ఐసీలో ఉన్నప్పుడు నీ బెడ్ పక్కన నీతో ఎవరు పడుకోరు. ఒంటరి వాడిని నీ జీవితం అప్పుడు తప్పిస్తూ ఉంటుంది. ప్రభా, భూమి మీద నీకు ఎంత వ్యతిరేకంగా జీవించాను ప్రభా అని జీవితం అప్పుడు తప్పిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. దేవుడు ఇచ్చేటువంటి ఈ జీవితంలో దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. మరి యోనా ఏం చేశాడు? దేవుడి మాట వినకుండా పరుగులు తీసుకెళ్ళి సముద్రం ఎత్తిపడేశాడు. నీ పరిస్థితి నా పరిస్థితి. దేవుని మాట వినకపోతే ఎత్తి పడేస్తారంతే. మళ్ళీ జీవితంలో కోలుకో. దేవుడి మాట వినాలి, దేవుడి మాటకు లోబడాలి. లోబడినటువంటి వాడు డెఫినెట్ గా దేవుని యొక్క శిక్షా విధిలోకి వస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా అది ఆజ్ఞ అతిక్రమమే. ఆయన ఆజ్ఞలను మనం పాటించే వారిగా ఉండాలి. కేరేతు వాగు దగ్గర ఒంటరిగా ఒక వ్యక్తి ఉండడం అంటే మాటలు కాదు. తీసుకెళ్ళి ఆయన ఏమన్నాడు? నేను ఆల్రెడీ కాకోలములకు ఆజ్ఞాపించి తిని అన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను పోషించడం కష్టనున్నా మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత సారేపాతులో ఒక విధవరాలు ఉంది. అంతటా యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై ఇలా, మరి మొదటి రాజులు 17వ అధ్యాయం చదువుతున్నాను, 8వ వచనం నుంచి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు, సరే నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతుల ఊరికి పోయి అతడ ఉండము, నిన్ను పోషించడం అతడు ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ విధవరాలి దగ్గర ఏమైనా ఆహారం ఉందా? లేదు. ఆమె దగ్గర ఏ ఆహారం లేదు. పిండిలో కొంచెం ఆ యొక్క కొండలో కొంచెం పిండి మాత్రమే ఉంది. అలాంటి వ్యక్తి దగ్గరికి మరి దేవుని బిడ్డలారా ఈ రోజున ఏలియా ప్రవక్తను పోషిస్తూ ఉన్నాడు. సారేపాతులో నేను పోషించిన ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను.
ఇట్ ఈస్ ఎ మిరాకిల్. ఇది ఒక అద్భుతం, ఇది ఒక ఆశ్చర్యం, ఇది ఒక ఊహకు అందనటువంటి కార్యం. అంటే ఒక పేదవాడు ఒక గొప్ప దైవజనుడికి ఆహారం పెట్టినటువంటి మామూలు విషయంగా విధవల దగ్గర ఏమీ లేదు మనం అనుకుంటాం. కొన్నిసార్లు నా దగ్గర ఏమీ లేదు ప్రభు అనుకుంటాం. లేని స్థితిలోనే దేవుడు పెట్టేటువంటి స్థితిలోనే తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు నీ దగ్గర ఏమీ లేదని చింతిస్తున్నావా, ఏమీ చేయలేదని బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, దేవుడు ఆశ్చర్యకరముగా నిన్ను ఇచ్చే స్థితిలోకి తీసుకుని వస్తున్నాడు. నిన్ను అందరికి పెట్టే స్థితిలో తీసుకొస్తున్నాడు. అందరికంటే ఉన్నతమైన స్థానం దేవుడిని నిలబెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఒక విధవరాలండి ఏమీ లేదండి. తన పిల్లోడు తాను ఆ యొక్క రొట్టె చేసుకుని ఒక చపాతీ చేసుకుని తిని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అది అయిపోతే నా దగ్గర ఆహారం లేదు. ఆ స్థితిలో వెళ్ళాడు. ఎవరు? ఎలీయా వెళ్ళాడు. అయ్యా మా దగ్గర ఏమీ లేదు, అది కూడా ఇప్పుడు నేనున్నాను, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను, ఫస్ట్ మా పిల్లోడికి ఇచ్చిన తర్వాత వేరే వాడికి ఇస్తాను. నేను తండ్రి కాబట్టి నా కొడుకు ఫస్ట్ నాకు. కానీ ఇక్కడ విధవరాల దగ్గరికి ఏమన్నాడు తెలుసా? అమ్మా నువ్వు అప్పాలు చెయ్యి, మొదటిది నాకు ఇయ్యి అన్నాడు. ఎంతటి ఆశ్చర్యం చూడండి. ఏ తల్లి తన పిల్లోడి పెట్టుకోండి ఇస్తుంది. విధవరాలు నిజంగా ఎంత ధన్యురాలంటే అంత ధన్యురాలు. తన కొడుకు యొక్క ఆహార స్థితిని కూడా మర్చిపోయి ప్రవక్త అని ఆమెకు ఆహారం పెట్టింది. ప్రవక్త అని గ్రహించి, ఆయన శిష్యుడని గ్రహించి ఎవరు వారికి మరి గ్లాసు నీళ్ళెత్తారో ఆ ఆదిత్యము ఉనికినే. రోజున ఎంతమంది సేవకులు మరి స్వార్థ పరిచయకులకు కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా లేరండి. మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా లేదు. చాలా మంది ట్రైబల్స్ మధ్య పనిచేసే కొండలలో, అరణ్యాలలో, మరి మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆహారం లేదు. నిజంగా ఒక సేవకుడు అంటున్నాడు, వాడు సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఎలాంటి సందాలు రానప్పుడు చాలా కష్టం అంటారు. వచ్చి అర్జీలు పెట్టుకోవడానికి, తినడానికి ఆహారం లేదు, ఆ ధనం లేదు, అయినా సువార్త చేయడానికి మారుమూల ప్రాంతాలు పెట్టుకున్నారు. ఈ ఆసక్తి కలిగినటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఈ రోజున దేవుడు మన యొక్క స్థితిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు. కాకుల ఆహారం ఇచ్చిన దేవుడు ఈ రోజున కాకుల ద్వారా ఏలియా పోషించిన దేవుడు. నేను నన్ను బాధపడద్దు, చింతించొద్దు, ధైర్యంగా ఉండండి, నేను మిమ్మలను మీ పిల్లలను వృద్ధి చెందించదని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలండి. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. దేవుని చేత ఆశీర్వదించబడితే అది ఎన్నటెన్నటికి దావీదు మహారాజు అంటున్నాడు, దేవా నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము ఎన్నటెన్నటికి ఆశీర్వాదముగా ఉన్నట్టు. దేవుని బిడ్డలు ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీ బిడ్డను ఆశీర్వదించాడు. ఇంకా ఏ బాధ లేకుండా దేవుని మీద ఆధారపడు. 2024 సంవత్సరం నువ్వు ఎంతగా దేవునితో జీవించావో ఒకసారి ఆలోచించుకో. ఎంత త్వరగా దేవుని మందిరానికి వచ్చావో ఒకసారి ఆలోచించు. ఎంత ఆసక్తితో వచ్చావో దేవుని మందిరానికి ఆలోచించుకో. దేవుడు మన ముందు చెక్ లిస్ట్ పెడతాడు. రీసెర్చ్ చేస్తున్నప్పుడు బీఈడీలో కానీ ఎంఈడీలో కానీ మరి బిహెచ్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాడు సర్వే చేస్తారు. ఒక అంశం మీద సర్వే చేస్తారు. అదొక కేస్ స్టడీ. ఆ విధంగా దేవుడు ఒక చెక్ లిస్ట్ పెడతాడు. నువ్వు ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో వాడబడ్డావు, దేవుని సన్నిధిలో ఎంతగా నీ యొక్క జీవితం ఉంది. ఒకసారి మన యొక్క జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడు కాదు, నువ్వు దీనుడు కాదు. నీ దేవ స్థితిలో ఆయన మరణ ఆలపించాడు, నేను హెచ్చిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మీద ఆధారపడండి. దేవుడు మనలను, మన పిల్లలను, మన కుటుంబాలు, మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నామమున కలుగును గాక. ఆమేన్.